హాయ్ గైస్, రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ అలానే నాని నటిస్తున్న ప్యారడైజ్ మూవీస్ రెండు మూవీస్ కూడా ఒకే డేట్ని రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అది కూడా 2026 మార్చి 26వ తారీఖున ఈ రెండు మూవీస్ అయితే లాక్ చేసుకున్నాయి. అయితే మనం ఏమనుకున్నామంటే ఈ బరిలో నుంచి ఖచ్చితంగా ప్యారడైజ్ మూవీ వెళ్ళిపోద్దేమో అనుకున్నాం. కాకుంటే ఈ మూవీ అయితే అస్సలు తగ్గట్లేదు అనమాట. ఈ మూవీ కూడా అదే డేట్ని ఏ డేట్ని అయితే లాక్ చేసుకున్నారో అదే డేట్ని రిలీజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. అండ్ పెద్ది మూవీ ఎప్పటి నుంచో కన్ఫర్మ్ అయిపోయింది. రీసెంట్గా వచ్చిన గ్లింప్స్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మార్చి 26వ తారీఖునే రిలీజ్ డేట్ని అయితే ఫిక్స్ చేశారనమాట. అయితే ఈ రెండు మూవీస్ ఒకే రోజున రావడం వల్ల కొంచెం మన టాలీవుడ్ ఇండస్ట్రీకి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అది కూడా కలెక్షన్ విషయంలో. ఎందుకంటే ప్రజెంట్ చూసుకున్నట్లయితే మంచి మూవీస్ రావట్లేదు అండ్ థియేటర్ డిస్ట్రిబ్యూటర్స్కి అయితే అంత లాభాలు అయితే రావట్లేదు అనమాట. ఇలాంటప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇటువంటి పెద్ద మూవీలు సోలోగా రిలీజ్ అయితే మంచి లాభాలు అయితే వాళ్ళకి వస్తాయి. అదే ఇటువంటి పెద్ద మూవీలు ఒకే రోజున థియేటర్స్లో రిలీజ్ అవ్వడం వల్ల ఆ థియేటర్స్ అనేవి కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట షేరింగ్ విషయంలో. అండ్ కలెక్షన్స్ కూడా ఈ రెండు మూవీస్కి ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే రెండు కూడా బిగ్ బడ్జెట్ మూవీస్ అనమాట. ఇటు ప్యారడైజ్ మూవీ చూసుకున్నట్లయితే నాని మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. ఇంతకుముందు చూసుకున్నట్లయితే హిట్ 3 మూవీ అలానే హాయ్ నాన్న, దసరా ప్రతి ఒక్క మూవీ 100 crores కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేసిన మూవీస్. కాబట్టి ఈ మూవీ ప్యారడైజ్ మూవీ ఖచ్చితంగా ఒకవేళ నార్త్లో మంచి బిజినెస్ జరిగి అలానే మంచి టాక్ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా 150 above 200 crores వరకు టచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇకపోతే పెద్ది మూవీ చూసుకున్నట్లయితే రామ్ చరణ్ ఇంతకుముందు శంకర్ గారితో గేమ్ చేంజర్ మూవీ అయితే తీశారు. ఆ మూవీ ఫ్లాప్ టాక్ వచ్చినా సరే ఆ మూవీకి 250 crores అయితే వచ్చాయి. అలాంటిది ఈ పెద్ది మూవీ కనుక హిట్ టాక్ వస్తే ఖచ్చితంగా 400 to 500 crores అయితే కలెక్ట్ చేయగలిగే మూవీ ఇది. అలాంటప్పుడు ఈ రెండు మూవీస్లో ఏదో ఒక మూవీ తగ్గడం మంచిది. మరి చూద్దాం ఈ రెండు మూవీస్లో ఏమవుతుందో. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గాయస్.